అందరికీ మరణాత ప్రభునందు ప్రియులరా, నేటి దినాన్న ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక చిన్న ప్రసంగం, చిన్న మాట మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రసంగం యొక్క అంశం ఏమిటనగా గలిబిలి. యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారికి సముద్రంలో కలిగిన గలిబిలి. ఈ గలిబిలి నేడు విశ్వవ్యాప్తముగా ప్రపంచంలో కొన్ని దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొని అనేక దేశాల్లో ఉన్న ప్రజలైనటువంటి వారి జీవితంలో గలిబిలి కనబడతా ఉంది. అలాగే ప్రతి మనిషిలో నేటి దినాల్లో గలిబిలి కనబడుతుంది. అలాగే ప్రతి కుటుంబంలో గలిబిలి కనబడుతుంది. ప్రతి సంఘంలో గలిబిలి కనబడుతుంది. అలాగే వీధిలో, పట్టణంలో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రతి స్థలంలో గలిబిలి కనబడుతూ ఉంది. అన్నిటిలో అంతా కూడా గలిబిలి కలుగుతా ఉంది. యేసు ప్రభువారు వచ్చే రాకడకు ముందు లోకమంతా కూడా కలత చెందుతుంది అని మన తండ్రి దేవదాసయ్య గారు కీర్తనలో రాశారు. యేసు ప్రభువు వచ్చుచున్నారు ఇదిగో అనేటువంటి కీర్తనలో లోకమంతయును కలత చెంది ఉన్నది అని ఒక చరణాన్ని కూడా వ్రాసినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనములో మనం చూసినప్పుడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని ప్రభు స్పష్టంగా తన యొక్క శిష్యులైన వారికి తెలియచేశారు. గనుక దేవుని బిడలమై ఉన్నటువంటి మనము మన హృదయములను కలవరపడనీయక ధైర్యముగా ఉండాలి అనేది ప్రభు యొక్క మాటగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 23వ వచనం నుండి 26 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. యేసు ప్రభువారు బోధించినటువంటి దినాలలో ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు జరిగిన లేక ఆయన చేసిన అద్భుతాలలో ఇది ఒక అద్భుతం. ఆయన శిష్యులతో కలిసి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళాలనుకున్నప్పుడు, వారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మధ్యలోనికి వెళ్ళేసరికి బలమైన తుఫాను, గాలి, వర్షం వచ్చిన ఆయన పగలంతా బోధించిన కారణంగా ఆయన కొంచెం అలసట తీర్చుకోవడానికి ఆ దోణి అమరమ్మను ఇలా తలవాల్చి నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో సముద్రంలో ఒక గలిబిలి కలిగింది. ఆ సమయంలో వచ్చిన ఆ తుఫాను కారణంగా శిష్యులెంతో ప్రయత్నం చేశారు. ఆ యొక్క దోణి అటు ఇటు తిరగబడిపోకుండా వారు జాగ్రత్త కలిగి ఆ దోణిని ఎలాగైనా ముందుకు నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అలలకు, సముద్రపు యొక్క అలలకు దోణి అటు ఇటు ఊగిసలాడడం వల్ల వారికి మేమింక నశించిపోతామేమన్న భయం చేత అలసట తీర్చుకుంటున్న ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మేము నశించిపోచున్నాము అని ప్రభువును వారు లేపారు. వెంటనే ప్రభు లేచి ఒక మాట అన్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని ఒక చక్కని మాట ప్రభు వారిని ధైర్యపరిచే మాట సెలవిస్తూ ఉన్నారు. వెంటనే ఆయన లేచారు.
గాలిని, సముద్రమును గద్దింపగానే మిక్కిలి నిమ్మలమాయెనని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు శిష్యులైన వారిని అల్ప విశ్వాసులారని అక్కడ సంబోధించారు. ఇలాగన ఒకసారే కాదు. మత్తయి సువార్తలో మనం చూచినప్పుడు 4 పర్యాయములు శిష్యులైన వారిని ప్రభువు అల్ప విశ్వాసులారని సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూచినట్లయితే 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన యెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా అని ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి కాలములో కూడా మనుషుల యొక్క చింత దేని కొరకు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమోనని మీరెందుకు చింతించుచు ఉన్నారు? అందుకే ప్రభువు అక్కడ సందర్భంలో ఏమన్నారంటే, నేడుండు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలంకరించాడు కదా! మరి అలాంటిది ఆ అడవి గడ్డి కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీకు వస్త్రాలనివ్వలేడా? అని వారిని గద్దించాడు. కాబట్టి ప్రభువు తన శిష్యులైన వారిలో ఉన్న అవిశ్వాసాన్ని ఇక్కడ పోగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మత్తయి సువార్త 8 అధ్యాయం 26వ వచనంలో, వారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగిన గలిబిలిని బట్టి ప్రభువు మరలా అంటున్నారు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు? మూడవదిగా మత్తయి సువార్త 14 అధ్యాయం 31వ వచనంలో, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఈ మాట ఏ సందర్భంలో అనంటే, యేసు ప్రభు నడిచినట్లుగా మరి పేతురు కూడా నన్ను కూడా నడిపించమని ప్రభువుని అడిగినప్పుడు, సరే నా వల్ల నువ్వు కూడా నీటిపై నడువు అన్నప్పుడు పేతురు కొంత దూరం చక్కగా దోణి దిగి ప్రభు దగ్గరకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి పేతురు అమాంతంగా నీటిలో మునిగిపోవడం మనం చూస్తాం. అక్కడ ఏంటనంటే, పేతురు యొక్క విశ్వాసం, నీ వలె నన్ను నడిపించు అని అడిగినప్పుడు అతడు విశ్వాసంతో ఉన్నాడు. నేను కూడా నీటి మీద నడుస్తున్నానా అని ఎప్పుడైతే తనలో తాను ఆలోచించుకుంటూ అడుగు వేశాడో వెంటనే మునిగిపోసాగాడు. ఆ సందర్భంలో ప్రభు చెయ్యి చాపి అతను పట్టుకొని నీళ్ళలో మునిగిపోతున్న పేతురును పైకి లేపినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో పేతురును ప్రభు అంటారు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నేనేనా నడుస్తుంది నీటి మీద అనేటువంటి సందేహం పేతురుకు వచ్చింది. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, ఆయన మాట వింటున్నప్పుడు కూడా కొన్ని సార్లు ఇలాగే పేతురు వలె సందేహములతో నింపబడుతూ ఉంటారు. అందుకే ఈ సందేహం కలిగిన వెంటనే వారిలోనికి అవిశ్వాసం చొరబడుతూ ఉంది. నాలుగవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన శిష్యులు అద్దరికి వెళ్ళినప్పుడు రొట్టెలు తేవడం మర్చిపోయినప్పుడు వారికి కలిగినటువంటి అవిశ్వాసం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? 5 రొట్టెలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు మిగిలిన ఎన్ని గంపలు ఎత్తిరో అది మీకు జ్ఞాపకం లేదా అని ప్రభువారిని హెచ్చరిస్తాడు. కాబట్టి యువతల నుంచి అవతలకి వెళ్ళినప్పుడు వారు తినడానికి వెంట రొట్టెలు తీసుకెళ్ళడం మర్చిపోయారట శిష్యులు. ఆవిడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రభువు అడిగితే మనం ఏం చెప్పాలి అని వాళ్ళల్లో వాళ్ళు సందేహపడతా ఉన్నారు. ఆ టైంలో ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఆలోచించుకుంటున్నారు? ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు చింత ఏముంటది? ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు లోటేముంటది? మన ఆత్మీయతమ్మ దేవదాసయ్య గారు కీర్తన రాశారు కదా! తెలుగు క్రైస్తవ కీర్తనలో 59వ కీర్తనలో, నాకేమి కొదువ నాథుడుండా అని చక్కని కీర్తన వ్రాశారు. ఈ సందర్భంగా
దైవజనుడు రాసిన పాటల్లో, అలాగే ఈవేళ మనం ధ్యానం చేస్తున్న యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, లోకములో ఉన్న అందరి హృదయాలలో గలిబిలి ఉంది. ఇది మన తండ్రి గారు ఎప్పుడో ఆయన చెప్పిన బోధల్లో ఒక బోధ. శిష్యులలో గలిబిలి కలిగింది. ప్రభువు ఆ ధోనిలో ఉన్నప్పటికీ కూడా వారెంతగా భయపడ్డారో గదా! అలాగే మన కుటుంబంలో ప్రభువు ఉన్నారు. అయినా కానీ కుటుంబంలో ఇలాగనే గలిబిలి కలుగుతా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో చాలా మంది గలిబిలి పడతా ఉన్నారు. అలాగే వీధిలో గలిబిలి కలుగుతా ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా గలిబిలి. ఈవేళ అమెరికా, ఇరాన్ మధ్య, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య, ఆ తదితర చిన్న చిన్న గల్ఫ్ కంట్రీస్‌లో కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ నివసించుచున్న భారతీయుల హృదయాల్లో గలిబిలి. అక్కడున్న ఇరుపక్షములలో ఉన్నటువంటి సాధారణ పౌరుల జీవితంలో గలిబిలి. కాబట్టి ఎక్కడ కూడా ప్రశాంతమైనటువంటి స్థితి లేదు. శాంతకరమైన స్థితి లేదు. అందుకే నేటి వాక్యం బట్టి నేను మీకు తెలియచేసే మాట ఏమిటనగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, మనము ధైర్యం కలిగి, గలిబిలి లేని వారంగా, సంతోషించే వారంగా, దేవుని యందు మనం నిలిచినప్పుడు, అన్నిటిలో ఉన్న గలిబిలిని దేవుడు తొలగింపచేస్తాడు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న గలిబిలి దేవుడు తొలగించునుగాక. నీ జీవితంలో ఉన్న గలిబిలిని దేవుడు తీసివేయునుగాక. నీ గ్రామములో, నీ పట్టణములో ఉన్న గలిబిలిని దేవుడు తీసివేయునుగాక. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి గలిబిలి తీసివేయునుగాక. ఆమేన్. ఈ రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారా, మీ జీవితంలో ఉన్న గలిబిలి ప్రభువు ఈవేళ తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి వచనంలో రాయబడినట్లుగా, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ జీవితములను, మీ మనస్సులను కలవరపడనీయొద్దు. మీ కుటుంబములో నేటి దినాన కలవరపడనీయకండి. దేవుని సేవకులుగా మీ సంఘములలో గలిబిలి చెందనీయకండి. ఎన్నో దుర్వార్తలు మనకు వినబడుతున్నాయి. ఎన్నో భయంకరమైన వార్తలు నేటి దినాన మనం చూస్తున్నాం, వింటున్నాం. అందుచేత మీ హృదయాలను కలవరపడకుండా ధైర్యముగా, దేవుడు మన పట్ల ఒక అద్భుతం చేస్తాడు. దేవుడు మన కుటుంబం పట్ల ఒక అద్భుతం చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ధైర్యం వహించి, కలవరం లేకుండా ప్రభువు మీద ఆధారపడి జీవిద్దాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా ప్రభువు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అలాగే ప్రియులారా, ఈ మా బైబిల్ మిషన్ రావులపాలెం అనే యూట్యూబ్ ఛానల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వాక్యాలు మీతో పంచుకునే అవకాశం ఉంచుటకు ప్రభువు కృప చూపును గాక. ఆమేన్. మరణాత.